ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు చాలిన దేవుడిగా ఉండి ఈ దినదినము ఆయన కృప చేత మనల్ని నింపి నడిపిస్తూ వస్తున్నారు. అందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి ఈ దినపు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఓ మాటను జ్ఞాపకం చేసుకుందాం. దైవజనుడు దావీదు రాజు రాసినటువంటి కీర్తన 103వ కీర్తన మనందరికీ సుపరిచితమే. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు అంటూ ఆయన ఆ కీర్తన ప్రారంభింపజేశాడు. ప్రియులారా, ఆ కీర్తనలో ఆయన అంటున్నాడు 5వ వచనంలో, పక్షిరాజు వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లుగా మేలుతో ఆయన నీ హృదయమును నింపుచున్నాడు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ వచనంలో 103 5వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుని యొక్క లేఖనం ఈ విధంగా స్పష్టంగా కొన్ని విషయాలు మనకు తెలియచేస్తుంది. మొదటిగా, నీ యొక్క ప్రాణమును తృప్తిపరిచేవాడు దేవుడు తప్ప నీ ప్రాణమును ఎవ్వరూ తృప్తిపరచలేడు. మనుష్యుడు తన దగ్గరున్న ఆస్తితో తృప్తి చెందుతాడంటే ఎట్టి పరిస్థితిలో తృప్తి చెందడు. ఇప్పుడు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి సినిమాలు తీస్తున్న వాళ్ళు కోట్లు సంపాదించానని తృప్తితో ఉన్నారా? నెవర్. వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ తీసుకొని ఇంకొక సినిమా అంటూ ఇంకొక దాన్ని తీస్తున్నారు, ఇంకొకటి ఇప్పుడు ఇంతవరకు సంపాదించాము అంటూ ఎవరైనా సరే తృప్తితో ఉంటున్నారా? పెద్ద సెలబ్రిటీస్ని గమనించిన, పెద్ద కంపెనీస్ని గమనించిన, ఇంతగా దేశంలో మన భారతదేశంలో కుబేరులుగా ఉన్నటువంటి అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ కుటుంబం, ముఖేష్ అంబానీ వాళ్ళు సంపాదించిన ఆ సంపాదన ఇక చాలు అంటూ వాళ్ళు ఏమన్నా తృప్తిగా ఉన్నారా? కోట్ల రూపాయలు ఆస్తులతో బిల్డింగ్లు కట్టినా, కోట్ల రూపాయల ఆస్తులతో వివాహాలు జరిపించుకున్నా, డబ్బులు ఖర్చు పెట్టి వివాహాలు జరిపించినా, వస్తువులు కొన్నా, ఏమి కొన్నా, సొంత ఫ్లైట్స్ కానీ ఏది కొన్నా, ఎన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా, మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న, మన దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళు ఎవరైనా తృప్తిగా ఉన్నారా? నాకు ఇంతవరకు చాలు, వచ్చింది చాలు అని ఎవరైనా తృప్తిగా ఉన్నారా? ఈవెన్ స్పోర్ట్స్లో గమనించినా ఎవరైనా తృప్తిగా ఉన్నారా? ఏ రంగంలో గమనించినా తృప్తిగా ఉన్నారా? అంటే మనిషికి తృప్తి అనేది లేదు. మనిషి ఎట్టి పరిస్థితుల్లో తృప్తి పొందలు. నరుడు ఎప్పటికి కూడా తృప్తి పొందలేడు. కానీ నరుని తృప్తిపరచగలిగింది మాత్రం దేవుడు మాత్రమే. నరుని తృప్తిపరుస్తాడు. మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరుస్తాడు. హృదయమును తృప్తిపరచడానికి ఆయన ద్వారా మాత్రమే ఒక మనిషికి సాధ్యమవుతుంది తప్ప తనకు తానుగా మనిషి ఎట్టి పరిస్థితుల్లో తృప్తి పొందడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనం మనకు నేర్పుతుంది. ఆయన అంటాడు, తన ప్రాణంతోనే చెప్తున్నాడు, మేలుతో నీ హృదయమును దేవుడే తృప్తిపరుస్తాడు, ఇంకెవ్వరూ తృప్తిపరచడు. చూస్తున్నటువంటి ఈ నేత్రాలతో ఏ సాధారణమైన వ్యక్తిని గమనించిన, ఆ ఉన్నతమైనటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆ ఘనమైనటువంటి స్థానంలోకి ఎవరు వెళ్ళినా, ఎటువంటి వ్యక్తులైనా సరే వారి జీవితాల్లో తృప్తి ఉందా? సాటిస్ఫాక్షన్తో ఉంటున్నారా? వాళ్ళు అలాగా కనబడగలుగుతున్నారా? అంటే ఇంపాసిబుల్. ఏదో ఒక చోట ఏదో ఒక విధమైన అపవిత్రత. ఒక స్త్రీని చూచి ఏ పురుషుడైనా సరే ఆ కామవాంఛతో, ఆ తలంపులతో లేకుండా ఉండగలుగుతున్నాడా? తృప్తి ఉందా? నాకు నెవర్. నేను పరస్త్రీని అలా చూడను. నాకు ఒక చక్కటి భార్య ఉంది, ఉన్న భార్య ఉంది, చాలు, నా భార్యతో నేను సంతోషంగా ఉన్నాను అన్న తృప్తి ఉందా? పక్కింటోళ్ళ గురించి ఇదే ఎవడు ఏ యొక్క యూట్యూబర్ అయినా సరే దేని జోకులు పెట్టినా, ఎవరు ఏది చేసినా ఇలాంటి అశ్లీలానికే, ఇలాంటి వాటికే ఇవే చూపిస్తుంటారు. పక్కింటోడి భార్య వాళ్ళ ఇంట్లో ఇంకొకరు అదని ఇదని ఎదిరింటావిడని, ఇలాగే ఈ విధమైనటువంటి ఆ యొక్క ఆలోచన పూర్వీకులు అంటుండేవాళ్ళు. పక్కింటి పొలగోరే తీపిగా ఉంటుందని చెప్పి, పక్కింటి పొలగోర ఎప్పుడు చూసినా పక్కింటి పొలగోర బాగుంటుందని భార్యని దెప్పి పొడుస్తూ ఉంటాడంటే ఒక భర్త. ఎప్పుడు చూసినా అబ్బా ఆమె ఏమి చేసినా ఆమె సూపర్గా చేస్తుంది అని అంటుంటాడండి. రోజు ఇక అదే పనిగా పంపిస్తుంటాడంట, పక్కింట్లోకి వెళ్ళి ఏదైనా తీసుకురా. విసుగు చెందిన భార్య ఒక రోజున పక్కింటికి అంటూ వెళ్ళి
ఒక కొట్టంకి వెళ్ళి ఆ కొట్టంలో ఉన్నటువంటి బరిగొడ్ల దగ్గర ఉన్న పేడ తీసుకొచ్చి పెట్టిందంట టేబుల్ మీద. ఆ పేడ కూడా అన్నంలో కలుపుకొని తింటా, అబ్బా ఏమి రుచిగా ఉంది, ఈరోజు సూపర్గా చేసింది అంటున్నాడట ఈ పక్కింటి పొలగొర పిచ్చి పెట్టిన పుల్లయ్య. ఆలోచించండి, ఈ యొక్క మెంటాలిటీ అనేక చోట్ల, ఈవెన్ క్రిస్టియానిటీలో కూడా, క్రైస్తవులలో కూడా ఇలాంటి దుర్బుద్ధి, ఇలాంటి తత్వము కొనసాగించబడుతుంది కొంతమందిలో. సో దేవుని యొక్క సన్నిధిలో దావీదురాజు అంటున్నాడు, తన ప్రాణంతో నీ ప్రాణమును, నీ హృదయమును మేలుతో ఆయన తృప్తిపరుస్తాడు. ఫస్ట్. సెకండ్, మనం గమనిస్తే ఆయన నీ జీవితాన్ని పక్షిరాజు వలె నీ యవనం క్రొత్త దవ్వేటట్లుగా చేస్తాడు. అంటే ఆయన నిన్ను నూతన పరుస్తాడు. దాని అర్థం శారీరకంగా ఎప్పటికి ఇంకా నువ్వు యవనస్తుడిగానే ఉంటావని కాదు దాని ఉద్దేశం. కొంతమంది తాపత్రయపడి ముఖం మీద ఉన్న మీసాలకి రంగులు వేసుకొని, గడ్డానికి రంగులేసి, తలకి రంగులేసి, ఇక అదే పనిగా అద్దం ముందు కూర్చొని ఆ బ్రష్లు పెట్టుకొని వాటిని పెట్టుకొని ఏమో కొడతా ఉంటారు, రంగులు కొడుతుంటారు. నువ్వెంత రంగులు కొట్టినా మొహం చూస్తే అర్థం కాదా? నువ్వు ముసలోడువా యవనస్తుడు అని మొహం చూస్తే అర్థం కాదా? నీ ఆకారం చూస్తే అర్థం కాదా? నీ నడక చూస్తే అర్థం కాదా? తల్లో ఉన్న ఎంటుకలు తెల్లగా కనబడితేనే అంత మాత్రం డీలా పడిపోవటమా? అంత ఆవేదన, అంత భయమా, అంత కృంగుబాట? తల్లో ఉన్న ఎంటుకలు కాదు నీకు కావలసింది. ముఖంలో ఈ రూపంలో మార్పులు వచ్చినప్పుడు అవేం కనబడవా? మరి వీటన్నిటి రూపం కోసం ఈ కండలు కూడా చెక్కించి మళ్ళీ ఇంకేదైనా కొత్త కండలు తయారు చేయించుకోకపోయావా? దీనికి రంగులేస్తున్నట్లుగానే శరీరానికి కూడా కండలు ఏదైనా తొడిగించుకోపోయావా? ప్లాస్టిక్ కండలు పెట్టుకొని బిల్డప్ చూపించకపోయావా? బాడీ బిల్డర్గా చూపించకపోయావా? ఎందుకు వచ్చింది గొడవ? ఇవన్నీ మనకు అవసరమా? దేవుని ఉద్దేశం, దైవజనుడు చెప్తున్నాడు దేవుని యొక్క మాటను, పక్షిరాజు వలె నీ యవ్వనము కొత్త దగుచున్నట్లుగా. అంటే దాని ఉద్దేశం శారీరక సంబంధమైనటువంటి రూపాన్ని నీ యవనస్తుడిగా చూపించడానికి కాదు. దేవుడు అలా చూపించాడు. అలాగైతే ఆయన వృద్ధాప్యంలో చలికి తట్టుకోలేక ఎన్ని దుప్పట్లు కప్పినా తట్టుకోలేకపోయాడని ఆ దావీదురాజు యొక్క జీవితం ముగింపును గురించి రాయబడిందే. మరి ఆయన యవనం కొత్త తగ్గితే ముసలితనంలో ఎందుకు ఆయన ఊగిపోవాలి? వణుకుతో ఎందుకు ఆయన తట్టుకోలేకపోవాలి? దాని ఉద్దేశం అది కాదు. ఆత్మ సంబంధమైన జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురవుతున్నాయి, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా విశ్వాసంలో నిలకడగా దావీదు జీవితంలో ఎన్నో పోరాటాలు వచ్చాయి. ఎన్ని పోరాటాలు వచ్చినా సరే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అన్నాడు. నిరీక్షించాడు, ధైర్యం తెచ్చుకున్నాడు, బలపడ్డాడు. ఇవి ఆత్మ సంబంధంగా కృంగిపోతున్న వేళల్లో నూతనపరచబడటం. ఈగల్, ఆ పక్షిరాజును గురించి దేవుని లేఖనాల్లోనూ అలాగే దాని గురించినటువంటి వివరణలు కూడా మనం గమనిస్తే, పక్షిరాజు యొక్క వయసు దరిదాపు 70 సంవత్సరాలట. ఆ 70 సంవత్సరాలు 40 సంవత్సరాలు బాగా ఉంటుంది. 40 సంవత్సరాల నుంచి సెకండ్ హాఫ్ అది అనమాట. ఆ సెకండ్ హాఫ్లో ఈ యొక్క పక్షిరాజు ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి ముందు తన రెక్కలన్నీ కూడా పీకేస్తుంది. రెక్కలన్నీ పీకేసుకొని కొత్త రెక్కలు వచ్చేంత వరకు అది వేచి చూస్తాం. కొత్త రెక్కలు వచ్చిన తర్వాత తన ముక్కును బండకేసి పగలగొట్టి ముక్కు ఊడిపోయేటట్టుగా చేసుకుంటుంది. ముక్కు ఊడిపోయిన తర్వాత కొత్త ముక్కు వచ్చేంత వరకు అది వేచి చూస్తూనే కొండ మీదే, ఆ ఉన్నతమైన పర్వతం మీదే నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే తన రెక్కలు, తన ముక్కు నూతనపరచబడుతుందో అప్పుడు మళ్ళా అది ఎగురుకుంటూ తన యొక్క అడిషనల్ 30 years, ఆ మిగిలిన 30 సంవత్సరాలు అది భయంకరంగా మరి మునుపటి కంటే కూడా అధికంగా బలంగా అది కొనసాగించబడుతుందని దాని గురించినటువంటి చరిత్రలు మనకు తెలియజేయబడుతున్నాయి. ప్రియులారా, ఆత్మ సంబంధంగా మన జీవితంలో మనం కాలేబు వలె చెప్పాలి. అప్పుడు నాకు ఎంత బలమో ఇప్పుడు కూడా నాకు అంతే బలం. అంటే ఆ బలము తగ్గిపోలేదు, ఆ బలము సస్టైన్గా ఉంది, ఇంకా అది ఇంప్రూవ్ అవుతూనే ఉంది. ఆ ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలు మనకు అనుగ్రహించబడాలి దేవుని ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ మనం ఆ వచనంలోని 3వ అనుభవాన్ని మనం గమనించినప్పుడు దావీదు అంటున్నాడు, దేవుడు తన ప్రజలను వారి బలహీనతల నుంచి బలపరచేటట్లుగా వారిని బలపరుస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితాన్ని దినదినము ఆయన బలపరుస్తూ ఉంటాడు. పక్షిరాజు
బలానికి సాదృశ్యం. పక్షిరాజు నూతనపరచబడే అనుభవాలకి సాదృశ్యం. పక్షిరాజు ఎన్ని తుఫాన్లు గాలులు ఎదురవుతున్నా వాటి మీద ఎగురుతుంది తప్ప వాటి ద్వారా చుట్టబడి మెలుకలు తిరగబడి తలకిందులైపోయి కింద పడిపోదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. సో మన జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో మనం కూడా మన ప్రాణంతో చెప్పాలి, దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నా ప్రాణమా, నా ప్రాణమా, దేవుడు నీకు నూతనమైనటువంటి శక్తిని, బలాన్ని ఇస్తాడు. నా ప్రాణమా, దేవుడు నిన్ను దినదినము ఒక ఉన్నతమైన స్థితికి ఆయన నిన్ను హెచ్చించగలడు అని మనం దేవుని సన్నిధిలో ధైర్యం తెచ్చుకోవాలి, బలం తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగా మనం చేస్తూ మన ప్రాణంతో మనం చెప్పి మన ప్రభువులో మనం బలపడాలి. దేవుడు ఆ విధంగా మన ఒక్కొరికి సహాయం చేస్తూ మనల్ని నడిపించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. ఈ యొక్క ఆయన ఉదయకాలం మందు మాతో మాట్లాడి అయ్యా మా యవ్వనం క్రొత్తదగుతున్నట్లుగా అయ్యా మేలుతో అయ్యా మా హృదయమును నింపుతూ మా జీవితాలని ఆయన విధంగా బలపరిచారు. అందుకే స్తోత్రాలు. ఇవ్వబడిన ఈ వచనంలో ఉన్న అమూల్యమైన సందేశాలని మీరు మాకు తెలియచేశారు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఒక్కొక్క బిడ్డను మీరు ధైర్యపరిచారు. వారి యొక్క ప్రాణముతో మిమ్మల్ని స్తుతించి గణపరిచి మీ ద్వారా తృప్తి పొందినటువంటి అనుభవం, మీ ద్వారా నూతనపరచబడే అనుభవం, మీ ద్వారా పై స్థానానికి మేము ఎగబాకేటువంటి ఎగిరే అనుభవం కలిగి ఉండాలని మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. ఒక్కొక్క బిడ్డని మీరు ఆశ్రయించండి, దీవించండి, బలపరచండి. కృంగిన వారిని లేవనెత్తి మీ నామాన్ని గణపరుచుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడేమిడి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యముగా పక్షిరాజు వలె నీ యవ్వనం క్రొత్తదగుచున్నట్లుగా ఆయన మేలుతో నీ హృదయమును నింపుతాడు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఆయన విడిచిపెట్టడు. పక్షిరాజు భూమి మీద అక్కడ ఇక్కడ ఎగురుతా తిరగదది. ఆకాశంలో అన్నిటికంటే మేఘాల కంటే ఎక్కువగా, మేఘాల మీద అది ఎక్కువగా సంచరిస్తుంది. అంత ఉన్నతమైన స్థితిలోకి ఆ పక్షిరాజు ఎగిరేటట్లుగా ప్రభు దానికి కృపణిస్తున్నట్లుగానే మన జీవితంలో కూడా మనం అన్నిటికంటే ఎక్కువగా శోధనల మీద, పోరాటాల మీద, నిందల, అవమానాల మీదగా మనం ఎగిరేటట్లుగా ప్రభు మనకు సహాయం చేస్తాడు. కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.